వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ మీరు ఎస్టర్డే చూసిరు కావచ్చు, సిద్దిపేట అంతా తిరిగి కొబ్బరికాయలు అయితే ఏరుకొని వచ్చినాం అనమాట. మీరు చూసినట్టయితే ట్రాక్టర్ ట్రాలీ మొత్తం కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. సో వీటితోటి ఏం చేయబోతున్నాం, ఏం కథ అని చెప్పేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉండొచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాం కోకోనట్. సో ఇన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చినాం, అవి ఏ సిచ్యువేషన్కి వెళ్ళి తెచ్చినాం, ఏం కథ అని చెప్పేసి మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఉన్న కొబ్బరికాయలని మొత్తం బోర్ పెట్టి మంచిగా వాష్ చేద్దాం. ఆ తర్వాత మన కోకోనట్ హౌస్ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling. అరే ఏమైనా కరెంట్ లేదా సూత్రుగా మేమైనా ప్రాజెక్ట్ మొదలెట్టుకుని అయితే గిట్టు ఉంటుంది. నిన్న మొత్తం తిరిగి అవన్నీ జమ చేసుకొని వచ్చినాం, ఆ వేడ ఎండిపోతాయి అని చెప్పేసి ఒక టెన్షన్ ఉంది. ఇప్పుడు కడుక్కొని పని స్టార్ట్ చేద్దామంటే కరెంట్ లేదు. పైప్ ఇట్లా అంతా కట్టేసినాం, వేద్దామని చూసేవరకు కరెంట్ అయితే లేదు. ఒకసారి కాల్ చేస్తాం, మనోడే ఉంటాడు సబ్ స్టేషన్లో, మరి ఏమంటాడో చూద్దాం. కరెంట్ వస్తుందా ఇప్పట్లా? టైం పడుతుంది, 6 అవుతుంది. 6 5 6 అవుతుంది. ఏం చెప్తారు? ఈ పని చేస్తారు 11కి స్టడీ చెప్తారు. అది ఎలా రాదా? రాదు ఇప్పుడు. సరే సరే, ఎందుకే పని ఉందా? పని ఉండదు వీడియోకి. ఓకేనా. సో చూసారు కదా, బిస్కెట్ అయితే అయిపోయింది. మనకి ఫోన్ చేసి ఇలా 6 దాకా కరెంట్ రాదట. ఇవి వెళ్ళిపోతే ఏమో అనిపిస్తుంది. గాయ నీడ పెడదాం, నీడ ముంగట నీడ వస్తుంది, నీడ పెట్టి పెడదాం. కవర్ కప్ప అప్పుడు తీసేసిన కవర్ తీసుకురా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన కోకోనట్ హౌస్కి కావాల్సిన ఫ్రేమ్ తయారు చేసుకుందాం. మనం లోపల కట్టెలతో ఒక ఫ్రేమ్ కావాలి కదా, ఆ ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుందాం. ఇవాళ కొద్దిగా అన్ని వీడియోస్ కంటే ఈ రోజు కొద్దిగా నీడకైతే వర్క్ చేయబోతున్నాం. సో చూద్దాం ఇక. ఇప్పుడైతే మన కోకోనట్ హౌస్ కోసం ఒక చిన్న ఫ్రేమ్ అయితే తీసుకుంటున్నామని చెప్పినా కదా, వచ్చేసి ఇదే అనమాట. ఈ హైట్ అయితే మనకు సెంటర్ పాయింట్ ఉంటుంది, ఈ హైట్ వచ్చేసి సైడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుడిసె లాంటిది కడదాం. కట్టిన తర్వాత చుట్టూ బౌండరీ కావచ్చు, అదంతా మీకు ఇంకా ఫర్దర్గా చూడడానికి అయితే కనిపిస్తుంది. మన కోకోనట్ హౌస్ వచ్చేసి ఈ షేప్లో అయితే రాబోతుంది అనమాట. ఇంత ముందుకు ఏమనుకున్నామంటే వెనక సైడ్ మనకి ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదా, దాని కింద మనం క్రియేట్ చేసినట్టయితే అక్కడ లుకింగ్ బాగుంటుంది, ఆ వైబ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే మనం ఏదైతే కోకోనట్ హౌస్ క్రియేట్ చేస్తున్నామో అది వచ్చేసి ఆ చెట్లలో హైడ్ అయిపోతుంది, క్లియర్గా కనబడుతుందో లేదో అని చెప్పేసి ప్లేస్ అయితే చేంజ్ చేసేసినాం. ఫైనల్గా ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఓన్లీ కట్టెలే కట్టుడు అయిపోయింది, మీకు కనిపిస్తుంది కావచ్చు ఒక షేప్. ఇప్పుడు మన కోకోనట్ హౌస్ ఏ విధంగా రాబోతుంది అని చెప్పేసి దీని అయితే కాంప్రమైజ్ కాకుండా బందోబస్తు అయితే కడుతున్నాం. ఇదివరకు ఏ ఫ్రేమ్ తయారు చేసినా సరే మనం టేబుల్ తోటి చుట్టి కట్టేవాళ్ళం. ఈసారి అలా కాకుండా మూలలు కొట్టి తీగలతో కడుతున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మూలలే వాడినాం, పైన మూలలే వాడినాం. దీనివల్ల ఏంటంటే ఎంత వెయిట్ అయినా ఆపుతుంది. దగ్గర ఒక ట్రాక్టర్ లోడ్ మనకు కొబ్బరికాయలు ఉన్నాయి కాబట్టి ఆ వెయిట్ ఆపకపోవచ్చు. సో దానికోసమే ఈసారి కాంప్రమైజ్ కాకుండా బందోబస్తు చేస్తున్నాం. ఆల్రెడీ ఫ్రేమే ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది, మస్తు అనిపిస్తుంది. ఇది వచ్చేసి హౌస్ మట్టుకే. ఒకవేళ కొబ్బరికాయలు మిగిలినాయి అనుకోండి, దీనికి ప్రాపర్ బార్డర్ వస్తుంది, ప్రాపర్ లుకింగ్, ప్రాపర్ అది ప్రతి ఒక్కరు మీకు డీటెయిల్గా కనిపిస్తుంది వీడియోలో. సో ఇప్పుడైతే ఇది ఉందిగా మనకు ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుందాం. చలో.
అయితే ఇంతవరకు అయితే కొబ్బరికాయ ఇల్లు అయితే ఎప్పుడు చూడలే, మన యూట్యూబ్లో ఏదో చూడలే. ఎట్లా అయితే తయారు చేసినాక చూడాలి. నేనైతే ఎగ్జైట్ అయితే ఉన్నా, చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. నీతో పాటు మన ఆడియన్స్ ఎగ్జైటింగ్ ఉన్నారు కావచ్చు. నువ్వు చూసినావారా? నేను కూడా యూట్యూబ్ లోనే అసలు. మరి వాడే చూడలే అని చెప్పుకుంటాడు. నేను చూడలే అని చెప్పినా. మేము కూడా చూడలే. ఏమేడా చూసాం మరి. ఈడ ఎట్లా తయారవుతుందో చూడాలి ఇప్పుడు. చూద్దాం. ఏం చూద్దాం. కొబ్బరికాయ ఇల్లు కొబ్బరికాయ అయినాక అలాగే నీళ్ళు కూడా కొట్టిస్తా తాగు అట్లా పట్టి. అలా దగ్గర దగ్గర నిన్న మేము పోయి కొబ్బరి బండ షాప్ పోయి తెచ్చినాము. దగ్గర దగ్గర 4-5 అయితే అట్లా ఉన్నాయి. వాళ్ళు మొత్తం 4-5 కాదు, కొట్టని కాయలు ఉన్నాయి. అలా అవి అలా నీళ్ళు ఉన్నాయి. బరువు అయితే నిల్వ చిత్తది, ఆ నిల్వ చిత్త తాగు. మన నీళ్ళు వసుకున్నారా? ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఫ్రేమ్ కావాలో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటిది అంటే మన బోండాలను అయితే ఇప్పుడు అల్లుకుంటా అంటే కుచ్చుకుంటా దారాలతోటి దీని పైన అయితే వేయాలన్నమాట. అప్పుడే మనకు ప్రాపర్గా ఒక అందాజ అయితే తెలుస్తుంది ఎన్ని బోండాలు ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. దాని తర్వాత మనకు బౌండరీ ఎంత కావాలి, ఇంకా మిగిలిన వాటితో ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే కుచ్చి పెట్టుకుంటాం అంతే, దీని పైన వేయం, ఎండిపోతాయి కావచ్చు. ఎండిపోతాయి మంచిగా. మనం ఎట్లా అంటే కొన్ని నీళ్ళు రేపు ఎర్లీ మార్నింగ్ వేద్దాం. అట్లనే కాదు. ఇప్పుడు ఎట్లా దాంట్లో మంచి మంచి ఎయిర్ కూడా కూస్తాం. ఇప్పుడు తర్వాత మిగిలిన ఏం చేస్తామంటే సాయంత్రం గడిగి కుచ్చి పెడతాం. రేపు మార్నింగ్ డైరెక్ట్ వీడియో ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడే వేద్దాం. ఇక ఖరాబ్ అయితే లేకపోతే అప్పుడు వేసుకొని వీడియో స్టార్ట్ చేసుకో. లేకపోతే సాయంత్రం వేయచ్చు. సాయంత్రం వేసినా ఇంకా మంచి వాడికి మంచిగా అవుతుంది. సాయంత్రం వేస్తాం కొద్దిగా ఎండ అయిన తర్వాత. ఇప్పుడు కొద్దిగా హాట్గా ఉంది కాబట్టి అవి ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. మాకున్న టెన్షన్ అంతా అదే. ఇప్పుడు బోండాలతో ఇంకో బెనిఫిట్ ఏంటిదంటే బోండాల హౌస్ అయితే క్రియేట్ చేస్తున్నాం. బోండాలతో ఎటువంటి లాస్ అయితే లేదు మనకు. దాంతో ఇంకా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముందో నేను వీడియోలో ముందు చెప్తా తర్వాత. మీకు అర్థమైందా? నీకు తెలుసు ఇది తెలియదు లేడు అట్లా అవుతుంది కదా బోండాలతోనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బోండాలు అయితే గుచ్చుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక చలో. సో ఇప్పుడు వచ్చేసి మన హౌస్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే బోండాలను అయితే ఒక దారం లాగా కుచ్చడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇట్లా మనకు బోండాల హౌస్ ఎట్లా వస్తుందంటే పైన టాప్ కారం నుంచి స్టార్ట్ చేసి పైన రూపు తర్వాత కింద వాల్స్ అయితే ఈ విధంగా మొత్తం కవరప్ అయితే అయిపోతాయి అనమాట. సో ట్రాక్టర్ ఇక్కడనే ఉంది. ఈరోజు బోర్ వచ్చేట్లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మంచి మంచి బోండాలు ఏరుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దండలు అయితే కూస్తాం. ఆ తర్వాత కరెంట్ వస్తే కొద్దిగా ఖరాబ్ ఉన్న వాటిని కడిగి సెడి చేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోండాలు అన్ని దారాలు కూర్చొని స్టార్ట్ చేద్దాం. ఇక సో చూసిరు కదా అక్కడ మనం ఏదైతే గుడిసె తయారు చేసినామో అక్కడ ఎండ కొడుతుందని చెప్పేసి నీడకు తయారు చేసుకోమని చెప్పేసి దండలు అయితే రెడీ చేసినాం. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అలా పట్టుకపోయే క్రమంలో ఈ దండ అయితే అయిపోయింది. ఇంతసేపు దీన్ని తయారు చేసింది కూర్చుంది అంతా వేస్ట్ అయిపోయింది. గతం దీన్ని మళ్ళా కూర్చాలి, ఇది ఒక ఎక్స్ట్రా పని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కింద పడేసినవి అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ కూస్తాం. మిగిలిన ట్రాక్టర్ అక్కడికి వెళ్ళి అక్కడికి వస్తుంది. ఒకవేళ అప్పటికి కరెంట్ వస్తే బోరు పెట్టి అలానే లోపల సైడ్ అయితే కడిగేద్దాం. తాడు చేంజ్ చేసి నైలాన్ తాడుతో అయితే ఇప్పుడు ఇది అల్లినాం. ఇప్పుడు ఇది ఆపుతుందా లేదో చూద్దాం. ఇంత వెయిట్ చూసిన తర్వాత అసలు మనకు గుడిసె ఆపుతుందా? బందోబస్తే కట్టినాం మాక్సిమం కానీ చూద్దాం. దారా మధ్యలో పెట్టరు బోండాలు ఖరాబ్ అయితే అల్కా ఉందారా? మెడల్ వేసుకోవచ్చు అప్పుడే మెడల్ వేసుకో వేసుకుంటా. మెడల్ వేసుకోరా కొయ్యేదేరో రాజా అల్కా ఉందారా? సరే సరే. సో ఫైనల్ గా దగ్గర దగ్గర 6 దండలు అయితే అల్లుడు అయింది. ఇంకా మత్తుగా రాలేదు, సగం ట్రాక్టర్ కూడా అయిపోలేదు. నాకు తెలిసి 6 ఒక్క సైడ్ కూడా రావు, ఒక్క సైడ్ సగం వస్తాయి అంతే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కిందనే అన్ని అల్లుకొని ట్రాక్టర్ నాడి తీసుకోపోదాం. ఇక అక్కడ తీసుకోవద్దు, దగ్గరనే ఉంటుంది. ఇక్కడ తిరిగినే సరిపోతుంది. దగ్గర ఎండకు భయపడి మేము ఇటు వచ్చినా కానీ మేము వచ్చి నీడ కూర్చుంతో ఒక అర్ధగంటనే ఆనే పెట్టుకుంటే అయిపోతుంది, తిరుగుడు తప్పు. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయి అన్నీ కొట్టేసి దండలు అల్లి ట్రాక్టర్ని అయితే అక్కడ తీసుకొని పోదాం. ఇక చీకటి అయిపోతుంది, ఏదైనా ఉంటే చీకటి వెనక చూసుకుందాం. ఇక
ఆల్రెడీ మీరు మార్నింగ్ నుంచి చూస్తూనే కావచ్చు, ఆఫ్టర్నూన్ వరకు మనకి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మన కొబ్బరికాయల వేటికి ఆపుతుందో లేదో అని చెప్పేసి ఈ లోపటి కట్ట ఒకటి, ఈ సైడ్లు కట్టలు 2 తర్వాత ఎక్స్టెండ్ అయితే చేసినాం అనమాట. నాకు ఇప్పటికి కూడా డౌటే అనిపిస్తుంది ఆ వెయిట్ పడ్డ తర్వాత కుంగిపోతుందేమో అని చెప్పేసి. అందుకే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక కట్టె తీసుకుంటాం. ఇట్లా ఒక సైడ్ మనం ఏదైనా ఒక ఎంట్రన్స్ ఇడిసపెట్టుకుందాం. ఆ ఎంట్రన్స్ ఇడిసపెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కట్టె, ఎందుకంటే లోపలికి కొత్తగా రాకుండా ఇట్లా పడిపోకుండా ఇక్కడ ఒక కట్టే, సేమ్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక కట్టే తీసుకోవాలి. అట్లయితే నేను స్టేబుల్గా ఉండేటట్టుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా వెయిట్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్లయితే 2 దండలు ఇక్కడ మనం సెట్ చేసి పెట్టినాం కదా, మనం ఒక సైడ్ వేసుకోనికి. ఆ ఒక్క దండ ఒక్కరికి లేస్తలేదు, 2 పడితేనే లేస్తుంది. 2 దండలు లేపాలంటే కంపల్సరీ 3 కావాలి. అటువంటి ఇక్కడ ఇంకా చాలా క్రియేట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా ఏం కాదు, ఇవి వచ్చేసి మనకు 1 సైడ్ అయితే కావచ్చు అంతే. మా హాఫ్ డే టైం ఓన్లీ వాళ్ళనికే సరిపోయింది. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందంటే మనం మాన్యువల్గా హోల్స్ వేసుకుంటా మాన్యువల్గా దారం పెట్టి తీసుకోవాలంటే అక్కడనే టైం వేస్ట్ అయితే అవుతుంది. సో ఇంకా టాక్టెడ్ ఉన్నాయి ఇవన్నీ 1 సైడ్ అయితే, ఇంకొక సైడ్ రావాలి మనకు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రావాలి, బౌండరీ రావాలి. నాకు తెలిసి ఈరోజు 1 డేలో కంప్లీట్ అయిపోతుంది అనుకున్నా, లేకపోతే చాలా టైం అయితే తీసుకుంది. ఇంకా రేపు కంప్లీట్ అవుతుందా, ఎల్లుండి కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. టెన్షన్ ఏంటిదంటే ఎంత టైం గడుస్తూ ఉన్న కొద్దీ అంత తొందరగా మనకు కొబ్బరికాయలు అనేది ఎండిపోవడం స్టార్ట్ అయిపోతాయి. అవి ఎండిపోయినాయి అంటే మీకు లుక్ సరిగా రాదు. సో దానికోసం వీలైనంత తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. చూద్దాం రేపన్నా మధ్యాహ్నం వరకు కంప్లీట్ అవుతా లేదా అని చెప్పేసి. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, రేపు కలుగుతాం. సో ఆల్రెడీ మీరు చూసేసారు కావచ్చు, ఈ రోజు మన వర్క్ దేని దగ్గర లేట్ అయింది అంటే కొబ్బరికాయలకి హోల్స్ చేసే దగ్గర, అట్ ది సేమ్ టైం ఆ హోల్స్ నుంచి మనం దారం తీసుకునే దగ్గర లేట్ అయితే అవుతుంది అనమాట. సో రేపు కూడా మనం అదే ప్రాసెస్ని కంటిన్యూ చేసినట్టయితే నాకు తెలిసి రేపు కూడా కంప్లీట్ అవుతుందో కాదో. అందుకే ఇప్పుడు సిద్దిపేట అయితే పోతున్నా ఆగమాగం. ఎందుకంటే ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకుందామని పోతున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కొద్దిగా ఫైనాన్షియల్ బడ్జెట్ కొద్దిగా టైట్ ఉండే వరకల్లా తీసుకోలేకపోయినా ఇప్పుడు ఇక తీసుకోక తప్పేటట్లేదు. ఎందుకంటే దాంతో మనకు ప్రాపర్ హోల్స్ పడతాయి, ప్లస్ మనకు ఆ దారం కూడా వీలైనంత ఫాస్ట్గా తీసుకోవచ్చు అనమాట. టైం వచ్చేసి 9 అవుతుంది, షాప్ క్లోజ్ అయ్యే టైం అనమాట. ఒకవేళ ఇప్పుడు నాకు దొరకలేదు అనుకోండి, అది రేపు కూడా లేట్ అయిపోయినట్టే. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఒకవేళ ఇప్పుడు దొరికినట్టయితే రేపు మనలో వచ్చే వరకల్లా అన్ని కొబ్బరికాయలకు హోల్ చేసి పెడదాం. అందరూ రాగానే టక్క 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 దారాలు అయితే గుచ్చేసి ఇల్లు అయితే తయారు చేయొచ్చు అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి షాప్ ఓపెన్ ఉందా క్లోజ్ అయిందా, దాని గురించి ఆగమాగం పోతున్నా. ఓపెన్ ఉంటే తీసుకొని వద్దాం, రేపు మార్నింగ్ మనలో వచ్చే వరకల్లా హోల్స్ చేసి పెడదాం. ఆగమాగం ఉరికొచ్చిన షాప్ ఓపెన్ ఉంటుందో లేదో అని చెప్పేసి లాస్ట్ ఎండింగ్ టైం క్లోజ్ చేసేటప్పుడు అయితే దొరికింది. సో మొత్తానికి అయితే డ్రిల్లింగ్ మిషన్ అయితే తీసుకున్నా. ఇది రేపు నేను వర్క్ చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటిది ఏం కథ అని చెప్పేసి. అలాగే ఇది కూడా తీసుకున్నా, ఎందుకంటే ఇది మనకు రాబోయే ఒక మెయిన్ వీడియోలో మెయిన్ రోల్ అయితే పార్టిసిపేట్ చేయబోతుంది. ఈ డ్రిల్లింగ్ మిషన్ ఇంత నేను జల్దీ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే ఇది మనకి ఇప్పుడు కోకోనట్ హౌస్ కోసం కావాలి, ప్లస్ ఒక పెద్ద వీడియో రాబోతుంది. ఆ పెద్ద వీడియోలో డ్రిల్లింగ్ మిషన్ కంపల్సరీ అనమాట. సో దానికోసం కూడా తీసుకున్నట్టు అయింది. ఇందులో 500 వాట్ ఉంటుంది, 600 వాట్ ఉంటుంది. నేను తీసుకుంది 500 వాట్, ఎందుకంటే మనకు ఇన్వర్టర్ బ్యాటరీ మీద రన్ కావాలి కదా. ఒకవేళ 100 వాట్కే ఆసరా అని చెప్పేసి కొద్దిగా తక్కువే తీసుకున్నా, లేకపోతే 600 వాట్ తీసుకుందండి మనకే ఫర్దర్గా ఇంకా ఎక్కువ యూజ్ అవుతుండే. దీని ఆర్పిఎం ఎంత ఏం కథనో ఇక నేను ఏం చూడలేదు. ఇప్పుడు మనకు దొరికిందే లెక్క అన్నట్టుగా తీసుకున్నా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, రేపు మార్నింగ్ కలుస్తున్నాను మిమ్మల్ని డైరెక్ట్. దీన్ని పట్టుకొని పోయి డైరెక్ట్ వాళ్ళు వచ్చే వరకు అన్నిటికీ హోల్స్ చేసి పెట్టాలి. రేపు ఎటు పెట్టి ఆ వీడియో కంప్లీట్ చేసేయాలి, లేకపోతే కొబ్బరికాయలు ఎండిపోతాయి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వచ్చేసి డే 3 మన కోకోనట్ హౌస్ తయారీలో. సో మార్నింగే వచ్చేసిన, ఈరోజు వర్షం కొట్టేట్టుంది, అన్నీ ఇట్లా అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు మన కొబ్బరికాయలు ఏమో ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఎటువంటి ఇవాళ కంప్లీట్ చేసేయాలన్న ఉద్దేశంతో అయితే వచ్చేసిన. నైట్ మనం డ్రిల్లింగ్ మిషన్ తీసుకున్నాం కదా, అది వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఫటాఫట్ హోల్స్ అయితే కొట్టి పెడదాం. మన వాళ్ళు రాగానే మొత్తం దండలు వెళ్దాం. సో ఇప్పుడు తలగాలి. ఇక నాకు వచ్చిన ఇప్పుడు పెద్ద టెన్షన్ ఏంటంటే మన ఇన్వర్టర్ ఎంతసేపు బ్యాకప్ ఇస్తుంది అని చెప్పేసి. ఇంతకుముందు బాగానే ఇస్తుండే, అది బ్యాటరీ కింద పడ్డప్పటి నుంచి కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది. చూద్దాం మరి ఏం చేస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఎంతైనా మిషనరీయే పిత్కాని చేపలు ఇప్పుడు హోల్ అయిపోయింది. అదే మనం దాంతో కొట్టాలంటే సుత్తతోటి కొట్టి 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 చచ్చిపోవాలి. ఇప్పుడు ఏంటిదంటే ఒక్కలే హోల్స్ వేయచ్చు, మిగిలిన 2-3 టకా కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో మిషనరీ ఉంటే ఈ విధంగా మనకు చేయలేనివి కూడా పాసిబుల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుందాం. ఇక ఫస్ట్ మన డ్రిల్లింగ్ మిషన్ తోటి అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ అన్నిటికీ హోల్స్ అయితే కొట్టేద్దాం. ఇక సో
చూసిరు కదా నిన్న మనం క్రియేట్ చేసిన ఈ బోండాల దండలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని విధంగా అరేంజ్ అయితే చేసేసినాం. మీకు ఆల్రెడీ ఒక లుక్ రావడం స్టార్ట్ అయిపోయింది కావచ్చు. నిజంగా మాకు చూస్తుంటే మేము తయారు చేసినట్టు అనిపించలేదు, ఏదో ఏలో తయారు చేసినట్టున్నది బోండాలు అన్నట్టు కనబడుతున్నాయి అనమాట. ఇప్పటికైతే వెయిట్ ఆపింది. మాకున్న టెన్షన్ అంతా ఏంటిదంటే వెయిట్ ఆపుతుందా లేదా అనే ఒక టెన్షన్ తోటి ఉన్నాం. వెయిట్ ఆపకపోతే ఒక్కటేసారి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఏం జరిగినా సరే మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. ఏదో ట్రై చేస్తున్నాం. మన దగ్గర నేను ప్రతిసారి ఎప్పుడైతుంది కానీ ఏదైనా వెల్డింగ్ లాంటిది మన దగ్గర ఏదైనా ఉంటే ఇదే ఐరన్ ఫ్రేమ్ అయ్యి ఉంటే నువ్వు ఎంతైనా వెయిట్ వేసుకో, ఏం కాదు. ఇది కట్టెల్ది కాబట్టి కొద్దిగా టెన్షన్తో అయితే వెళ్ళాల్సి వస్తుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఆల్రెడీ, మొత్తం దారాలతో కాకుండా మూలలు కొట్టి వెరైటీగా మనం ఈసారి జేవైరింగ్ కూడా యూజ్ చేసినాం. అటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఏమైతే చూద్దాం మరిగా. సో ఇదంతా అవుట్పుట్ మాది నిన్నటిది ఇయ్యాలది. ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది. దీన్ని మొత్తం క్లోజ్ చేయాలి, చుట్టూ బౌండరీ తీసుకోవాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. ఇలా మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇక చలో ఆల్రెడీ మన దగ్గర బ్లూ కలర్ తాడు ఉండే, ఆ తాడు అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడే సిద్దిపేట కురికి 2 తాడు బెండ్లు అయితే తీసుకొచ్చిన, ఇదొకటి గ్రీన్ ఒకటి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సైజుకి మనకు కావాల్సిన తాళ్ళన్నీ కడిగేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాళ్ళు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ బోండాలు అయితే కూర్చోడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఒక లెంత్ తీసుకుందాం. దారా టైసన్గా. సో డే 3 అంటే మనం బోండాలు తెచ్చిన రోజు, నిన్న రోజు, ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మార్నింగ్ ఎంత ఉందో అంతే పైన అయితే వేసి పెట్టినాం అనమాట. ఈ రోజు బోండాలు కూర్చున్నాం కదా ఒక దండలాగా, అవన్నీ అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని వేసుకున్నాం. దాదాపుగా ఒక 20 ఇట్లా దండల లెక్క అయితే అయినాయి అనమాట. వాటి అన్నిటిని వేసినట్టయితే రేపు మనకి అది కంప్లీట్ అయిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు మనకు కొబ్బరి బొండాల హౌస్ అంటే దానికి కొబ్బరి బొండాలతో ఒక బౌండరీ, కొబ్బరి బొండాలతో ఒక బెడ్ లాంటిది, కొబ్బరి బొండాలతో ఎక్కడైనా మనకు ఏదైనా కుకింగ్ ఏరియా టైపు అవన్నీ క్రియేట్ చేసుకుందాం. అవన్నీ మీకు రేపైతే చూడడానికి కనిపిస్తాయి. సో ఈ రోజుకైతే జస్ట్ అవి అల్లి పెట్టుకున్నాం అంతే. దానికి కూడా 1 డే టైం పట్టింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు 2-3 రోజులు పడుతుందని. 1 డేలో అయిపోతుంది అనుకో నేను. ఇది ఇంకెన్ని రోజులు తీసుకుంటా చూద్దాం. రేపు తయారైతే ఎల్లుండి షూట్ అవుతుందా, లేకపోతే రేపు తయారైతే రేపే అయిపోతుందా, రేపైతే చూసుకుందాం. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, రేపు కలుద్దాం. చలో. ఎస్టర్డే మీరు చూసిరు కావచ్చు ఎంతవరకు వర్క్ అయిందో మీకు చూపించిన. చీకట్లో సరే కనబడడం లేదో, ఇప్పుడైతే ఒకసారి చూడండి. సో చూసిరు కదా ఎంత వర్క్ అయిపోయిందో. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడేం చేయబోతున్నాం అంటే మేము ఇక్కడ ఉన్న దండలన్నింటినీ దీని పైన అయితే వేయబోతున్నాం. అది మీరు స్పీడ్ మోషన్లో టైం ల్యాప్స్లో అయితే చూస్తారు. తర్వాత మన హౌస్ ఏ విధంగా క్రియేట్ అయిందని చెప్పేసి మీకైతే చూపిస్తాం. ఇప్పుడు ఈరోజు వచ్చేసి డే 4 మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. చలో. సో మొత్తానికి మీరు ఇక్కడ చూసినట్టయితే మన బ్యాక్ సైడ్ ఏరియా ఏదైతే ఉందో అటు సైడ్ కూడా మొత్తం కొబ్బరి బొండలు అయితే కట్టేసినాం. ఈ రోజు అయిన వర్క్ అయితే ఇదన్నమాట. ఆఫ్టర్నూన్ వరకు ఈ బ్యాక్ సైడ్ గోడ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ ఒక 2 లైన్లు ఏమో వేసినాం. మిమ్మల్ని ఒకసారి ముంగడి తీసుకెళ్ళి చూపిస్తాం. ముంగటి నుంచి ఎట్లుందో చూద్దాం. సో ఫ్రంట్ నుంచి మీరు చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు. వెనక సైడ్ కూడా, సైడ్ లో కూడా, పైన ఇది. లోపలికి వచ్చిన తర్వాత చల్లగా ఉంది. బయటకు లోపలికి టెంపరేచర్ అయితే కొద్దిగా తేడా అయితే ఉన్నది. నీకు ఏర్పడుతున్నారా? మొత్తం చూసిన సినిమా సెట్, సేమ్ సినిమా సెట్ లెక్క ఉంది. ఊపగా పుణుగా పడవరకు ట్రాక్టర్ లోడరా ఇది, మేలు విరిగిపోతాయి. కానీ ఘోరగా బరువు బాబు, కానీ మస్తు ఆపింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రంట్ సైడ్ ఇట్లా మొత్తం ఓపెన్ ఉంటే ఎట్లుందంటే కొద్దిగా ఏదో కొద్దిగా అంటే మనం ఇల్లు తయారు చేసుకున్నట్టు లేదు. అది ఇది క్లోజ్ చేద్దాం, షాప్ టైప్ ఉన్నది. ఇది క్లోజ్ చేద్దాం, ఇది క్లోజ్ చేద్దాం రా. ఇది క్లోజ్ చేస్తాం. ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎండ మనకు గిట్ సైడ్ నుంచి వస్తుంది లోపలికి. నువ్వు ఇటు సైడ్ క్లోజ్ చేసినావు అనుకో ఎండ గిటు పోతుంది. మనకు కావాల్సినంత లైటింగ్ లోపల రావాలంటే ఇటు సైడ్ క్లోజ్ చేయాలి. ఒక 5 లైన్లు అంతే. ఇక లాస్ట్కి వచ్చేసింది. ఇక 5 లైన్లు ఇక్కడ వేసేసినాం అంటే ఇది ఒక డోర్ లెక్క ఉంటుంది. మీకు ప్రాపర్ లుక్ అయితే వస్తుంది. ఈ 5 లైన్లు కూడా వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ డ్రోన్ షాట్స్ చూపిస్తా. ఆ తర్వాత మళ్ళీ మీకు కొద్దిగా ప్లానింగ్స్ అయితే చేసుకోవాలి. వాటి గురించి కూడా నేను మీకు చెప్తా. సో ఇప్పుడైతే ఒక చిన్న లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత ఇది కంప్లీట్ చేసి మనకు కావాల్సిన ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, వాటిని కూడా కంప్లీట్ చేసుకుందాం. చలో. మనది ఇల్లు అయితే రెడీ అయిపోయింది. మీరు ఆల్రెడీ చూస్తారు కదా, ఏ విధంగా కనబడుతుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా 4 days ఎఫర్ట్
ఎండనక వాసన అనక ఏదనక మొత్తం అన్ని పట్టించుకోకుండా అయితే తయారు చేసినాం. అంత ఈజీగా కాలేదు. ఇవి మనకు చెట్టు మీద మంచి బొండలు అయితేనేమో అంత ప్రాబ్లం కాకపోతుండే. ఆల్రెడీ కొట్టేసిన బొండలు అయ్యే వరకల్లా అది మళ్ళీ మనకు 3-4 డేస్ గడిచే వరకల్లా మొత్తం ఖరాబ్ అయినట్టు అయినాయి. అయినా సరే ఇడిసపెట్టలేదు, మంచిగా క్లీన్ చేసుకుంటూ అయితే దీన్ని తయారు చేసినాం. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే మీరు ఆల్రెడీ చూసారు కావచ్చు, ఒక సర్కిల్ అయితే గీసిన. ఇక్కడ దాకా ఉంది సర్కిల్. ఈ సర్కిల్ తోటి మొత్తం మనకు బోండాలతో ఒక పహరు కూడా లెక్క వస్తుంది అనమాట. అంటే ఇట్లా కట్టెలు నిలబడి ఉంటాయి, ఇక్కడో కట్టి ఇక్కడో కట్టి ఉంటుంది కదా, బోండాలు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటిది ఒక సర్కిల్ అయితే క్రియేట్ చేసుకుందాం. అది చేసినట్టయితే ఆల్మోస్ట్ మన కోకోనట్ హౌస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు లాస్ట్ ఒక వర్క్ అయితే ఉంది. ఇప్పుడు అయిపోయిన కాడికి మళ్ళీ ఒకసారి చూసేయండి. మీకు మధ్య మధ్యలో ఎందుకు చూపిస్తున్నా అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం, స్టెప్ బై స్టెప్ ఈ హౌస్ ఏ విధంగా క్రియేట్ అవుతుందని చెప్పేసి మీకు తెలవాలని చెప్పేసి చూపిస్తున్నా. ఈరోజు వచ్చేసి డే 5. ఆల్రెడీ డే 1 నుంచి ఏం జరుగుతుందో మీరు మొత్తం చూస్తూ ఉన్నారు కావచ్చు. నాకు తెలిసి ఈరోజు ఫైనల్ డే అనుకుంటున్నా దీని మేకింగ్. సో మొత్తానికి అయితే ఈరోజు ఏం జరగబోతుంది అంటే ఆల్రెడీ మన హౌస్ అయితే క్రియేట్ అయిపోయింది, మీరు చూసిరు కావచ్చు. నేను ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గరగా టైసన్ గారు చిన్న చిన్న కట్టెలు అయితే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక దండ కనిపిస్తుంది కదా మొత్తం పెద్దది. ఈ దండను ఏం చేస్తామంటే యాజ్ ఏ బౌండరీ లాగా దాని పై నుంచి వేసుకుంటూ పోతాం. ఆల్రెడీ నేను ఎస్టర్డే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. తేజగాడు చేసేదేమో ఆర్చ్ వర్క్ అనమాట. ఇట్లా మనకి ఇక్కడ ఆర్చ్ లాగా వస్తాయి కట్టెలు, దాని మీకు బోండాల లైన్ ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఆ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు అన్న కంప్లీట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. చూద్దాం మరి ఏమవుతుందో. చలో. సో మొత్తానికి 5 రోజుల నుంచి మేము కష్టపడి తయారు చేసిన కోకోనట్ హౌస్ వచ్చేసి ఇదే. మీరు ఇక్కడ చూడొచ్చు, హౌస్ తయారైపోయిన తర్వాత చుట్టూ బార్డర్ అయితే వేసినాం కదా. ఆ బార్డర్ ఏ విధంగా కనబడుతుంది అంటే లోపల ఒక కోట, ఆ కోటకు మొత్తం ప్రహరీ గోడ లెక్క అయితే కనబడుతుంది అనమాట. చూడడానికి చాలా క్రేజీగా ఉంది. ఇక్కడ వరకు మనం ఏ విధంగా రెడీ చేసుకుంటూ వచ్చినాం, ఏం కథ అని చెప్పేసి మీరు మొత్తం డీటెయిల్గా చూసిరు కావచ్చు. చుట్టూ గోడ కడదామన్న ఆలోచన కూడా మాకు స్టార్టింగ్లో లేకుండే. ఫస్ట్ ఒక హౌసే కడదాం అనుకున్నాం, దాని తర్వాత మాకు ఈ ఐడియా వచ్చింది. కాకపోతే దీనివల్ల ఆ హౌస్ యొక్క లుక్కే మారిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరైతే మన ఈ కోకోనట్ హౌస్ని అయితే మొత్తం ఒక లుక్ వేసేయండి. ఆల్రెడీ మనలో లోపల కిష్ట అయితే వేసేసారు. లోపల చూద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. బయట ఇట్లా మీరు మొత్తం షార్ట్స్ అలా చూసేసారు కావచ్చు. స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. తయారు చేసేటప్పుడు చూసారు, షార్ట్స్ అలా చూసారు. నాకు పర్సనల్గా ఇది మాత్రం బాగా నచ్చింది. బౌండరీ మస్తు కనబడుతుంది. మీకు ఈ యాంగిల్ ఎట్లా కనబడుతుందో కానీ ఒక యాంగిల్ చూస్తేనే కరెక్ట్గా కనబడుతుంది అది. సో ఇదంతా ఖాళీ ఏరియానే, దేనికైనా వాడుకోవచ్చు. మన గేమ్స్ ఆడడానికైనా సరే దేనికైనా సరే యూజ్ చేయొచ్చు. మీకు ఫర్దర్గా ఇంకా ఇందులో ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయరు. మీరు పెట్టే కామెంట్స్కి మేము ఇంకొన్ని యాడ్ చేసి ఇందులో ఇంకా మన వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేద్దాం. మీరు జస్ట్ మన కోకోనట్ హౌస్ మేకింగ్ వీడియోనే దీన్ని యూజ్ చేసి ఏదైనా కాన్సెప్ట్ వీడియో తీయమంటే ఆ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాం. నిజంగా ఏదో సాంగ్స్ కోసం సినిమా సెట్లు వేస్తారు కదా, గట్లే అనిపిస్తుంది. సో లోపలికి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, బయట ఎంత టెంపరేచర్ ఉందో అంతకంటే ఒక 5-6 డిగ్రీలు కొద్దిగా తక్కువనే ఉంది లోపల. నాకు తెలిసి కొబ్బరికాయలు పచ్చిగా ఉండే వరకే కావచ్చు. మళ్ళీ ఇట్లా గ్యాప్లు ఉంది కదా, ఆ గ్యాప్లకి చల్లని సంపుతుంది చల్లగా. ఇలా కుండ నీళ్ళు పెట్టుకున్నాడే చల్ల అయితే రా. కానీ టెన్షన్ అంతా ఏంటిది అంటే దగ్గర ట్రాక్టర్ లోడ్ ఇది చూసుకుని ఇరిగి గుండు పడదనుకో కథం, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇక కానీ ట్రాక్టర్ మొత్తం పడ్డాయి. ట్రాక్టర్ చూసేవాడు ఖాళీ ఎక్కడికి అయిపోయింది బరాబర్. మా ఈ 5 రోజుల కష్టాన్ని మర్చిపోవడానికి ఇప్పుడు చిన్న ఒక థమ్స్అప్ అయితే తాగుతున్నాం. ఎటు ఒరగరాదు కాకపోతే మస్తు బరువు అది. ఒక పెద్ద కాయ పడితే గుండు కలుగుతుంది. ఇక పెద్ద కాయ చూడరు.
సో ఫైనల్గా ఇది గాయస్ కోకోనట్ హౌస్ మేకింగ్ ఒక 15 days కింద వచ్చిన ఐడియా. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ ముందు తీసుకురావడానికి మాకు 5 days ఎఫర్ట్ అయితే పట్టింది. ఈ వీడియో పైన మీ సపోర్ట్ అయితే కావాలి, ఎందుకంటే 5 days మా మ్యాన్ పవర్ ఎఫర్ట్, దీని మీద పెట్టినంత టైము, దీని మీద పెట్టినంత మా మ్యాన్ పవర్ ఇన్వెస్ట్మెంట్ ఏ వీడియో మీద పెట్టలేదు. ఈవెన్ త్రీ డాట్ తయారు చేసినాం కదా, 3 డాట్ కూడా మనకు 4 daysలోనే కంప్లీట్ అయింది. అతిపెద్ద టైం తీసుకున్న వీడియో అంటే ఇదే. సో మీ సపోర్ట్ ఏ విధంగా వస్తుంది ఏం కథ అని చూసి దీనిపైన ఇంకేం వీడియోస్ తీయాలని చెప్పేసి దాన్ని అయితే రాసి పెడతాం. మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు కూడా మీకు చూపిస్తారండి. మనం ఒక ట్రాక్టర్ లోడ్ చేసుకొని వచ్చినాం కదా, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక లాస్ట్ మిగిలిన ఇవే, ఇవి మొత్తం స్క్రాపే. సో మాకు మిగిలిన ఈ కొబ్బరికాయలని వేస్ట్ అయితే వేయం, ఆ మూల తీసుకెళ్ళి అన్ని కింద అయితే పోసేస్తాం. అవి ఎండిపోయిన తర్వాత మాకు దేనికి యూజ్ అవుతాయి అంటే ఏదైనా కుకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. మనం మొన్న ఒకసారి గ్యాస్ లేకున్నా సరే కుక్ చేసుకోవడానికి ఒకటి సిమెంట్ తయారు చేసినాం కదా, కరెంట్ మోటార్ పెట్టి దానిలోకి మంట పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవి. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అట్ లాస్ట్కి అయితే పోసేస్తాం. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.